70 మెంబర్స్ ఉంటారు. ఎవరికేం జరిగిందా? లేదండి. ఎవరికేం జరిగిందా? ఎవరికేం జరగలేదు. నన్నే తోసారు కానీ నాకే నేనే పడ్డాను. ఎక్కడ మీరు ఎక్కడ మీది ఏ డిపో బస్సు? విపరీతంగా వస్తుంది. పెట్రోల్ బంక్ దాటిన నుంచి టోల్గేట్ దాటిన తర్వాత స్మెల్ ఎక్కువగా వస్తుంది. 60-70 మంది ఉన్నారు మనుషులు, అందరూ లేడీస్. అందులోకి లేడీస్ అంతా భయం కదా, ఎంతమంది ఆగమని ఆగలేకపోయారు. ఇలాగ అందరూ కండక్టర్ మీద పడిపోయారు. ఆ డబ్బులు గట్ట చాలా సీర్ అయిపోయాయి. ఒకళ్ళు విపరీతంగా ఎప్పుడు వచ్చాయో మరి లేడీస్ అందరూ ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు గెంతుకుంటూ. పేరండి? నా పేరు సన్యాసం అండి. సార్ చెప్పండి. టైరు బ్యాక్ టైరు స్మెల్ వస్తుంది. బస్సులు పొగ వస్తుంది. ఆపండి అన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు గాబర పడిపోయి టెన్షన్ పడిపోయి బస్సులు. సుమారు ఎంతమంది ఉంటారండి జనం? సార్ పొగ వచ్చిందండి. పొగ వచ్చిన తర్వాత జనాలు అందరూ ఏంటి పొగ అన్నారండి. ఎవరికి అర్థం కాలేదు. మరి కొద్దిగా వెళ్ళేసరికి బాగా వచ్చిందండి. ఒకరి మీద గొడ్లు పెట్టుకుని దిగిపోవడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి మీరు ఎక్కారు? మేము పాలకొండ నుంచి. ఎక్కడి దాకా వెళ్తుందండి బస్సు? మాది పార్వతీపురం వెళ్తారు కొందరు, వీరగొట్టం కొందరు, అలాగా. డ్యామ్లో పట్టించండి ఆల్రెడీ. పట్టించిన చేత అలాగే హాట్ అయిపోయి కొంచెం పొగలాగా వచ్చి వేరేగా అయితే సమస్య లేదు. ఎవరికేం జరిగిందా? ఏం జరగలేదు. సుమారు ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు? 150 మంది ఉంటారు. అమ్మాయి టికెట్లు నాకు అంచనా తెలియదు. 70 మంది ఉంటారు. ఎవరికైతే ఏం జరగదు. మీకు తెలియలేదా డ్రమ్ములు పడుతున్నాయి అనేది? మీకు నేను కాంప్లెక్స్ నుండి అబ్జర్వేషన్ వేసుకుని వస్తానండి. అంటే వ్యాక్యూమ్ ఎక్కిన కొలది ఫ్రీ అవుద్ది అనుకుంటే అలాగే ట్రాఫిక్లోన మరి వ్యాక్యూమ్ ఎక్కడానికి కూడా చాయిస్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఫ్రీ మూమెంట్ అయ్యేసరికి అది అలాగ వచ్చే పొగలు. మీ పేరు అన్నారు? శ్రీను. ఇది పాలకొండ డిపోనా? ఉదయం నుంచి ఇది ఎన్నో ట్రిప్ మీరు? లాస్ట్ ట్రిప్. ఎన్ని ట్రిప్లు వేసారు ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటికి? 6 ట్రిప్లు, 6 సింగిల్ వెళ్ళిపోయాం. ఇది 7వ సింగిల్. సరే. బస్ కింద పడకలా. రాగండి